నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. గౌతమి చౌదరి ఇన్ఫ్లుయెన్సర్. ఈవిడ జీవితానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మీడియాతో చాలా వరకు ఆవిడ చెప్పుకొచ్చింది. ప్రధానంగా ధర్మ మహేష్ ఎవరైతే గౌతమి చౌదరి వాళ్ళ ఆయన, ఇతను ఒక ప్రముఖ సినిమా నటుడు. అయితే ఈయన ఆవిడని మోసం చేశాడని, ఆవిడ్ని అన్యాయంగా రోడ్డు మీద పడేశాడని ఈవిడ మీడియాకి ఎక్కారు. అయితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి, ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అది ఏంటి అని అంటే, ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్గా వెళ్ళిందో రీతూ చౌదరి, సో ఈవిడ కూడా ఆయనతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుందని, ఆయనతో సహజీవనం చేసిందని ఇలా రకరకాలుగా ఎవిడెన్స్లు ముందు పెట్టింది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ముందు పెట్టి అసలు ఎందుకు ఈ ప్లాన్, ఈ స్ట్రాటజీ ఫాలో అవుతుందని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, చాలామంది డౌట్ ఫీల్ అవుతున్నారు. అయితే ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. సో అంటే రీతూ చౌదరి లోపల ఉంది కాబట్టి, బిగ్ బాస్లో ఉండగా తనకి ఏమీ బయట ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, ఉంటే డిఫెండ్ చేసుకుంటుంది, లేదు కాబట్టి లేకుండా ఉంటుంది కాబట్టి ముందుకు స్కెచ్ చేసి ఒక్కసారిగా ఎవిడెన్స్లు బయట పెట్టింది ఈ అమ్మాయి అని చాలామంది మాట్లాడుతున్నారు గౌతమి చౌదరి గురించి. అసలు మీరేమంటారు ఈ విషయంలో? ఇప్పుడు గౌతమి చౌదరి, ధర్మ మహేష్ భార్యాభర్తలు. వాళ్ళకు ఒక పాప ఉంది, బాబు ఉన్నారు. అయితే వీళ్ళకి ఒక ఫ్యామిలీ బిజినెస్ కూడా ఉంది. ఆ బిజినెస్ వ్యవహారాలన్నీ ఈ అమ్మాయి చూస్తుంది. అతనేమో సీరియల్స్, సినిమా చేస్తున్నాడు. మరి ఇది ఆనందంగా సాగిపోతుందో కుటుంబం, సంసార నౌక లేదో తెలియదు. కానీ ఒక్కసారిగా గౌతమి చౌదరి బయటకు వచ్చి మాట్లాడటం మొదలెట్టేసరికి ఈ కుటుంబంలో ఉన్న డొల్లతనం కాస్త బయటపడింది. ఆ డొల్లతనం ఏంటి అంటే, నా భర్త బాధ్యతగా లేడు, నా పట్ల నాకు నా కూతురికి అన్యాయం చేస్తున్నాడు, వేరు మహిళలతోటి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు, అలాగే ఈ వ్యాపారంని నేను ఎక్కడికో జిస్మత్తో కిస్మత్తో ఏదో ఒక వ్యాపారం ఉంది వాళ్ళకి, హోటల్ వ్యాపారం. అది నేను కష్టపడి పనిచేస్తే దానిలో నాకు ఓనర్షిప్ లేకుండా చేశాడు. ఇలా రకరకాల అభియోగాలు అమ్మాయి చెప్తుంది. సరే, పెళ్ళైన మాట వాస్తవం, వాళ్ళకి బిడ్డ ఉన్నది మాట వాస్తవం, ఈ హోటల్ ఉన్నది మాట వాస్తవం. ఇన్ని వాస్తవాల మధ్యలో భర్త గురించిన వ్యవహారం గురించి ఆమె చెప్తుంది, అతనుకున్న వివాహేతర సంబంధాల గురించి చెప్తూ, దాని గురించి అడిగితే మా అత్తమామ కూడా నాకు సహకరించట్లేదు, మా అత్తమామ కూడా నన్ను చాలా అపహాస్యం పాలు చేస్తున్నారు, నువ్వు ఎప్పటికైనా ఈ హోటల్లో కప్పులు కడుక్కునే దానివే తప్పితే నువ్వేమి హోటల్ ఓనరు కాదు, మేము ఓనర్స్వి అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు అని చెప్తుంది. ఇప్పుడు ఈ భర్త చేసే పనులన్నిటినీ ఆ తల్లిదండ్రి సమర్థిస్తున్నారు కాబట్టి ఆ తల్లిదండ్రి కూడా గౌతమి పట్ల ఈ విధంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు భర్తకి వాళ్ళిద్దరూ అతని తల్లిదండ్రి అండగా ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ ముగ్గురు ఒక జట్టు అయిపోయారు, ఈమె ఒకటే ఒక జట్టు అయిపోయింది. ఇంకా ఈ అమ్మాయి ఏమో పనిచేసింది, హోటల్ని అభివృద్ధి చేసింది, ఫ్రాంచైజీలు ఇచ్చానని చెప్తుంది, ఇవన్నీ చేసింది. కానీ ఎక్కడ ఈ అమ్మాయి లేదు. ఇప్పుడు ఆస్తి వాళ్ళకి మిగిలింది. ఇప్పుడు ఇంత చేసి పోని భర్త అయినా మిగిలాడా, ఆస్తిపాస్తులు పోతే పోయినాయి అనుకుంటే భర్త కూడా వేరే స్త్రీలతో ఉంటున్నాడు. మరి ఇప్పుడు ఈ అమ్మాయికి, గౌతమి చౌదరికి దారేంటి? ఏంటి మొత్తం ఏ దారి లేకపోతే గోదారేనా అనే ఒక ప్రశ్న ఇప్పుడు అమ్మాయి. కదమ్మా, కోర్టుకు వెళ్ళి ఆ అమ్మాయి న్యాయస్థానం ముందు ఏవైతే అతను పెడుతున్న ఇబ్బందులకు సంబంధించి కానివ్వండి, అతను పెట్టుకునే లీగల్ అఫైర్ సంబంధించి కానివ్వండి, విత్ ప్రూఫ్స్ ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయనుకున్నప్పుడు వెళ్ళి న్యాయస్థానంలో న్యాయం చేయమని కోరితే చేయకుండా ఉంటాయా మీడియాకి ఎక్కడానికి అమ్మాయి? మీరు ఒకసారి కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి చూడండి, ఎంతమంది మహిళలు మెయింటెనెన్స్ కోసం కూర్చుంటారు. ఎంతమంది మహిళలు కేవలం మెయింటెనెన్స్, విడాకులు కూడా కాదు. సరే, విడాకులు అంటే వీళ్ళ కోపతాపాలు తగ్గిన తర్వాత విడాకులు విత్డ్రా చేసుకుంటారులే అని చెప్పి ఓ 4 రోజులు ఎక్కువ నడిపించింది కోర్టు అనుకుందాం. పోనీ ముందు అసలు ఈ మహిళ, ఈ సదరు మహిళ ఎవరైతే మెయింటెనెన్స్ కావాలి మొర్రు అని వచ్చిందో ఆ మహిళకు మెయింటెనెన్స్ ఇచ్చే విషయంలోనే కోర్టులు సంవత్సరాల తరబడి గడుపుతుంటే, మామూలుగా అయితే 60 రోజుల్లో మెయింటెనెన్స్ ఇచ్చేయాలి ఖచ్చితంగా, 60 రోజుల్లో. అలాంటిది మెయింటెనెన్స్ ఇవ్వకోకుండా వాళ్ళు అంటే భర్తలు గనక డబ్బు, అధికారము, పలుకుబడి ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అన్నీ ఇంక అమ్మాయి
ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను అసలు ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకోకుండా సర్దుకుపోవడం మాత్రమే పరమావధి అనుకుంది అనుకోండి, ఆ అమ్మాయి జీవితం ఎట్లా ఒట్లా నడుస్తుంటుంది. అట్లా కాదు అని బయటకు వచ్చింది అనుకోండి, ఆడవాళ్ళకి న్యాయం జరగటం అనేది అసలు మీరు ఊహించక్కర్లే. ఏ మహిళ అయినా విడాకులకి కేసు వేసుకునే వాళ్ళకి నేనేదో అధైర్యపరుస్తున్నానని కాదు, నేను వాస్తవం చెప్తున్నా. కోర్టుల్లో జరిగేది ఉన్న చట్టాలని మహిళలకి అనుకూలంగా చట్టాలు ఉన్నాయని ఏడుస్తున్నారు కొంతమంది వెధవలు. ఇప్పుడు ఒక మహిళ ఉండి రీతూ చౌదరి కూడా ఒక మహిళే కదమ్మా. అయితే మరి మహిళ అయినంత ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఒక మహిళ ఇంకొక మహిళని కొడితే నొప్పి తక్కువ పుట్టుద్దా? పురుషుడు కొడితే ఎక్కువ నొప్పి, స్త్రీ కొడితే తక్కువ నొప్పి తగ్గుతుంది. కొట్టాలనుకున్నప్పుడు ఎదురు దెబ్బ కొట్టాలి, కానీ ఈ విధంగా దొంగ దెబ్బ కొట్టడం ఎంతవరకు? ఇదేం దొంగ దెబ్బ? ఆ అమ్మాయి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఉంటే ఏమైంది? ఆ అమ్మాయికి విషయం తెలియదు కదా అని, బయట పడదు కదా అని ముందుగానే ఆలోచించి ఇప్పుడు ఆ అమ్మాయి నెల రోజుల నుంచి పోరాటం చేస్తుంది గౌతమి చౌదరి. నెల రోజుల్లో ఎక్కడ ఈ సీసీటీవీ ఫుటేజ్ అమ్మాయి బయట ఎందుకు పెట్టలేదు? అమ్మాయి ఎప్పటి నుంచో అంటుంది నా దగ్గర ఆధారాలు. అంటే భర్త దారికి వస్తే వీళ్ళందరి విషయాలు నాకు వీళ్ళతోటి నేను మాట్లాడాల్సిన అవసరం ఏంటి, వీళ్ళతోటి నేను పోరాటం చేయాల్సిన అవసరం ఏంటి అనుకుంది అమ్మాయి. ఆ అమ్మాయి స్ట్రాటజీ అమ్మాయిదండి. అంటే హెచ్చరించినా వినలేదు కాబట్టి బయట పెట్టింది. ఇప్పుడు అమ్మాయి కనీసం ఆ రీతూ చౌదరికి వచ్చి దానికి జవాబు చెప్పే, ఇప్పుడు ఇద్దరు కలిసి లిఫ్ట్ దగ్గర నడుస్తున్నారంత మాత్రాన అక్రమ సంబంధం అని ఎలా అంటదమ్మా అమ్మాయి? ఇప్పుడు దీనికి ఎనెక్సర్గా ఆమె దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయో, ఏమీ లేకోకుండా ఈ సాక్ష్యం ఉన్నదానికి ఇంకొక సాక్ష్యం సంపాదించలేదా? వాళ్ళ మధ్యలో ఫోన్ కాల్స్ కానీ, లేకపోతే ఫోన్లో వాళ్ళు మాట్లాడుకున్నది, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఏవేవి దొరుకుతాయి, ఇంకేమున్నాయో ఆధారాలు. మనమే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఒక దొంగని దొంగ అని అనడం తప్పు అనడం కరెక్ట్ కాదు. దొంగతనం చేయడం తప్పు అని దొంగకి చెప్పగలగాలి. కానీ మనము ఇక దొంగ వచ్చేసేసి నన్ను దొంగ దొంగ అంటున్నారు అంటే మనం అనకుండా ఉండాలా? అలాగా అది కాదు కదా. ఇక్కడ న్యాయం జరగాల్సింది ఎవరికి అంటే గౌతమి చౌదరికి న్యాయం జరగాలి. ఎవరి దగ్గర నుంచి న్యాయం జరగాలి? రీతూ చౌదరి దగ్గర నుంచి న్యాయం జరగాలని నేను అనట్లే, ధర్మ దగ్గర నుంచే న్యాయం జరగాలి. ఎందుకంటే ధర్మ ఇవాళ రీతూ చౌదరి కాకపోతే, అతను బుద్ధే సరిగా లేకపోతే, బాధ్యత లేని వాడైతే రీతూ చౌదరి కాకపోతే ఇంకో చౌదరి, లేదు అనుకుంటే ఇంకొక రెడ్డి. ఇప్పుడు అతను సరిగా ఉండాలి, అతను ఒక బాధ్యత గల భర్తగా ఉండాలి, ఒక బిడ్డకి తండ్రిని నేను అని ఉండాలి. అవన్నీ మర్చిపోయి అతని ఇష్టానికి అతను ప్రవర్తిస్తే మాట్లాడొద్దు అనడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఇతనికి పెళ్ళి అయిందని తెలుసు, ఇప్పుడు ఈమె ఒకవేళ రేపు ఈ విషయాలన్నీ కోర్టుకు వెళ్ళి అనుకోండి, రీతూ చౌదరి ఏమ్మా నీకు అతనికి పెళ్ళి అయిందని తెలుసు, భార్య ఉందని తెలుసు, అతనితోటి నువ్వు ఎలా సంబంధం పెట్టుకున్నావు అని అడుగుతుందో లేదో తెలియదు, కానీ కోర్టు అడగక్కర్లేదు. కానీ మామూలుగా ఇప్పుడు ఈ విషయంలో ఆ అమ్మాయి దొక్కదాన్ని తప్పని నేను అనట్లే, రీతూ చౌదరిది తప్పని నేను అనట్లే. ధర్మ ఇక్కడ ఫస్ట్ కల్ప్రిట్. నెక్స్ట్ ఎవరు అంటే రీతూ వస్తుంది, ముందు ధర్మ వస్తాడు. ఎందుకంటే ధర్మ ఎందుకు వస్తాడు అంటే, ధర్మ పెళ్లి కాని వాడు అయ్యి ఉండి ఈ ఇద్దరు వ్యవహారంలో ఎవరైనా కోర్టుకు వెళ్తే అది ఆ ఇద్దరిని అంటామా, లేకపోతే ఒక్కళ్ళని అంటామా, ఈ ఒక్కదాన్ని అంటామా అనేది వేరే విషయం. కానీ ఇక్కడ ధర్మ పెళ్ళి అయ్యి ఉన్నవాడు, బాధ్యతలో ఉన్నవాడు. అసలు ఇతనికి పెళ్ళి అయిందో లేదో రీతూ చౌదరికి తెలియకుండా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అందరికి అన్నీ తెలియాలని లేదు కదా. ఇప్పుడు ఇతను ఎక్కడా రివీల్ చేయలేదు అనుకోండి పెళ్ళైనట్టు, వేరే ఒక అమ్మాయి అతన్ని ప్రపోజ్ చేసింది అనుకోండి, ప్రపోజ్ చేస్తే ప్రపోజల్ని ఇతను ఒప్పుకున్నాడు అనుకోండి, తప్పు ఎవరిది అవుద్ది? ఆ అబ్బాయిదే అవుతుంది. ఎందుకంటే ఆ అబ్బాయికి తెలుసుగా పెళ్ళయిందని, ప్రపంచానికి నువ్వు చెప్పనంత మాత్రం నీకైతే తెలుసు కదా. ఇది సంగతి. ఈ లాజిక్ మిస్ అయిపోతా ఉంటారు చాలా మంది. రీతూ చౌదరికి సంబంధించి గతంలో కూడా చాలా ఉన్నాయిలే, ఏంటి ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో, స్కాముల విషయంలో ఉన్నది, రకరకాలు అప్పుడు అవన్నీ ఇప్పుడు చర్చ కాదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆవిడ గురించి అయ్యో పాపం అనాల్సినంత అవసరం అయితే లేదు.
ఇప్పుడు ఏదైనా అయ్యో పాపం అని కానీ లేకపోతే చట్టం న్యాయం చేయాలని కానీ సమాజం వైపు నుంచి న్యాయం జరగాలనేది గౌతమి చౌదరికి మాత్రమే హక్కు ఉంది ఇవాళ.